Stunts are super. How are you? Nice to see you. Anna, oh, you are excited. Sir, you need just 1 minute. Okay, sir. Aarti, the film. Yes. Loved it. Yes. Thank you. Once again, sir. Aarti is someone calling you. Just check. He has made the film so beautiful, and he's the writer who's written the concept. Mr. Verma, thank you, sir. Both of you, sir. Love you, sir. Sir, I'll get this. Come on. Time pure baal nikal. Hey, one second, boys. Wait. Very important announcement. కెమెరా ది వెనక సినిమా స్టార్ట్ అయ్యే టైంకి మా రవి గారికి ఫుల్ హెయిర్ ఉంది. సినిమా కంప్లీట్ చేసి మొత్తం full hard work. Ravi ji, thank you, darling. బల్ది అన్న I love you. సూపర్, చాలా బాగుంది. సూపర్ 100 days అన్న. సూపర్ బాగుందన్న సినిమా. సూపర్ బ్రో, మూవీ సూపర్, బ్లాక్ బ్లాస్టర్ అన్నా. మస్త్ బాగుంది యాక్చువల్లీ. నైస్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అన్న. బాగుంది సూపర్. సూపర్ సినిమా సూపర్ అదిరిపోయింది. Very nice, very well done. All the best to the team. చాలా బాగుంది. ఎక్సలెంట్, సూపర్. చాలా బాగుంది ఫిలిం. ఒక మాస్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఫిలిం. అందరూ వచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. The cinematography was really good. Yeah, thanks. ఇట్ వాస్ వండర్ఫుల్. దేవ్ కా యాక్టింగ్ చాలా బాగుండింది. ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. వండర్ఫుల్ గా ఉంది సినిమా. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్. Awesome actions. One of the intense movies. It's very good and very good effort.
ఫ్యాబులస్ బ్రో. సైన్ థీటా కాస్ థీటా తీసేసారు తాట. ఎక్స్ట్రాడినరీ మూవీ మస్ట్ వాచ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వచ్చిన మూవీస్ లో ఇదే ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్, కంపల్సరీ నీడ్ టు వాచ్. ఎక్స్ట్రాడినరీ. It was the best movie ever. I liked it a lot. చాలా బాగుంది సినిమా. ఫుల్ ఎంగేజింగ్ గా ఉంది. హీరో యాక్టింగ్ బాగుంది. హీరోగా మంచి ఫ్యూచర్ ఉన్నట్లు ఉంది. హీరో It was a very nice movie. I've enjoyed a lot. Sorry? ఎలా చేసినా తన చాలా నచ్చిండు. Very nice. It was amazing. He killed it. That's all. 100%. Taste unte hit. You liked it? You're happy? You liked? What do you liked in the film? Action. Thank you. What about the interval sequence? Yeah, good. Thank you. Thank you. Mother sentiment? Yeah. Liked? Yeah. What about dance? Super. Super. You like it? Thank you. Thank you, everyone. Thank you. What? More than villain, sir is only hero only. Cinema full hero. For me, saying sir, your acting acha sir. Your Acha? acting acha, your dance acha. Thank your you. fighting acha. Thank you, everyone. Thank you. I need everyone's blessings. Please bless me. Manor, How's your experience with the audience? audience, today only first show, na? So, premiere chala super experience. Like, you know, so much. ఆహో విక్రమార్క, జై హో విక్రమార్క, జై హో విక్రమార్క అన్న. ఒక్కసారి తోడగొట్టాను, నిజంగా చాలా చాలా బాగుంది. బాట పర్ఫార్మెన్స్ నిజంగా మేరా భారత్ మానం ప్రౌడ్ టు బి ఇండియన్. నిజంగా ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. చాలా చాలా బాగుంది అన్న. ఒక మదర్ సెంటిమెంట్ కానీ నిజంగా కేజీఎఫ్ తర్వాత సినిమా, కేజీఎఫ్ లాంటి సినిమా రాదన్నారు కదా, ఇది కేజీఎఫ్ సినిమా. దట్ ఈస్ కాల్ కేజీఎఫ్. నిజంగా మంచి దమ్మున సినిమా వచ్చి కడున్నా దెత్తడిపోచమ్మ గుడి సినిమా చాలా బాగుందన్న. బ్యారన్ మ్యూజిక్ అంటే ప్రతి ఒక్క సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ అంటే కూత ర్యాంప్, చింతపండు రసం, బ్యారన్ మ్యూజిక్ అస్సాం, వర్షం పౌడర్ నిర్మా సినిమా చూపిస్తే కర్మ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. యాక్షన్ మూవీ అహో విక్రమార్క. ఫస్ట్ ఫ్యాంటాస్టిక్ డైరెక్షన్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, ఫ్యాంటాస్టిక్ విజువల్, ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ భయ్యా కమింగ్ అండ్ రాజమౌళి మూవీ మగధేరా అండ్ సోలో one man movie Aho Vikramarka. Best performance. Welcome to Tollywood. Thank you. Your performance, good performance in Hollywood range. This movie is excellent, fantastic movie. Thank you. చాలా సూపర్ హిట్స్. ఇలాంటి సినిమా అయితే అసలు ఎప్పుడు చూడలేదన్న. ఎందుకంటే సినిమా అంత మంచిగా ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఈ అన్న ఎప్పుడో చూసినా, చిన్నగా ఉన్నప్పుడు చూసినా నేను. ఇప్పుడు పెద్దగా హీరోగా వచ్చినావు, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే అన్న ఫైటింగ్ సీన్స్ అవని, డైరెక్షన్ అవని, యాక్షన్ అవని, డాన్స్ అవని, మాటలు అవని, పాటలు అవని, ఆ ఒక్కొక్క డైలాగ్ అయితే వేరే లెవెల్ అన్న. నాకు మదర్ సెంటిమెంట్ దగ్గర అయితే నిజంగా ఏడుపు వచ్చేసింది అన్న. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే మా మమ్మీ గుర్తొచ్చింది. అంత బాగున్నాయి సార్. మదర్ సెంటిమెంట్ లో నంబర్ 1 సినిమా సార్ ఇదైతే. నిజంగా అంత బాగా నచ్చింది నాకైతే. వేరే లెవెల్ ఉన్నాయి Romantic song. అన్న. ఐటమ్ సాంగ్ నీ అమ్మ మామూలుగా లేదు. కుర్రాల్లో మీకు హాట్ మసాలా సాంగ్ అయితే దొరికింది. వేరే లెవెల్ ఫైటింగ్ అన్న. సాంగ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయి నా సాంగ్స్. నేను ఒకటే చెప్తా, ఈ విక్రమార్క సినిమా గుర్తొచ్చినప్పుడు నాకైతే ఒక మగధీర, ఒక బాహుబలి, ఒక త్రిపుల్ అలాంటి సినిమా చూసినంత గుర్తొచ్చింది అన్న నాకైతే. నిజంగా ఆ రేంజ్ లో ఉన్నాయి. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి అందరు అమ్మలు మొత్తం కలిసి మెలిసి చూడాలన్న సినిమాని అయితే. అందరు చూడాలన్న థియేటర్ కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భయ్యా డైరెక్టర్ త్రికోటి, మీకు శతకోటి. ప్రభాస్ సినిమా పేరు పిల్ల. ఎక్కడ ఉన్నారు భయ్యా మన రణదేవ్ పిల్ల? ఏమన్నా సార్, ఏమన్నా యాక్ట్ చేశారండి. నిజంగా బుర్రపాడు పిచ్చెక్కిచ్చారు. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్. అది మ్యూజిక్ కాదు భయ్యా, పంచిక్. సూపర్ సినిమా. ఒక రాజమౌళి గారి బ్లెస్సింగ్స్, ఒక పక్క ఎన్నెన్నో పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్. సినిమా మాత్రం మ్యాడ్ భయ్యా. నిజంగా చెప్పాలి, ఐటమ్ సాంగ్ ఉంది, అది చెప్పు. ఐటమ్ సాంగ్ గురించి మనం చెప్పకూడదు. కొన్ని అందాలని మనం
చూసి చూడాలి, థియేటర్ లో మాత్రమే చూడాలి భయ్య, నిజంగా చూడాలి. మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, మంచి బీజిఎం, ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు అన్నా. అన్నా జనరల్ గా మనం అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్తాం, ఈ సినిమా చూసాక నీకు నిజంగా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నాను. నీ పెర్ఫార్మెన్స్ కి ఐ లవ్ యూ అనే, ఐ లవ్ యూ నిజంగానే. సినిమాలో యాక్షన్ కాదు భయ్యా, ఐ ఆల్సో లవ్ యూ ఆల్. అండ్ ఇప్పుడు దాకా ఏంటంటే సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు రండి, మీ ఫ్యామిలీ రండి, లవర్ లేకపోతే లవర్తో రండి. సినిమా పిచ్చెక్కింది బాబు, మామూలుగా లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెత్త కొట్టిడే. బాబా మనకి జీవితంలో మనకు ముఖ్యమైనది ఏంటి? అమ్మాయి కాదు, అమ్మాయి వద్దు, అమ్మాయి ముద్దు. సినిమాలో నిజంగా మంచి సెంటిమెంట్ వర్కౌట్ చేశారు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ భయ్య మ్యాడ్, నిజంగా మ్యాడ్ అనమాట. ఒక్కొక్క సీన్ ఉంటే చూసాను, నాకు ఒక్కొక్క సీన్ లోనే మెంటల్ అలా ఉంది భయ్య. సో సినిమా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ దాంతో పాటు దిస్ ఇస్ మై 200 మూవీ ఫిలిం రివ్యూ భయ్య. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇటువంటి సినిమాని మనం చూడటం. అండ్ సో గైస్, నో మోర్ డిస్కషన్స్, దమ్ముంటే ఆపో, ఈ సినిమా తోపు. బ్రో సినిమా చాలా 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 తోపు తురుము ఇవన్నీ కాదు కానీ సినిమా చాలా బాగుంది. సూపర్ మూవీ అయితే చాలా బాగుంది నిజంగా. ఒకటైతే చెప్తా, అన్నని మగధీర సినిమాలో చూసినాం, నిజంగా మగధీరలో విలన్ కంటే హీరోగా మామూలుగా లేడు భయ్యా, వేరే లెవెల్. అసలు సినిమా చాలా బాగుంది. దానికంటే ఒకటి చెప్పాలి, జీవించేసిన ఉన్న క్యారెక్టర్ అయితే నిజంగా హీరో కంటే అసలు మామూలుగా లేదు. హీరో కంటే ఒకటే బాగుందన్న, విలన్ గా మాత్రం చేయకుండా చాలా బాగుంది సినిమా. మాత్రం ఒక మంచి మెసేజ్ ఉంది. స్టార్టింగ్ నిజంగా లవ్ ట్రాక్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే ఫైట్లు మాత్రం మామూలుగా లేదు. నిజంగా ఈ ఫైట్లు చూస్తే రాజమౌళి గారు గుర్తుకొచ్చారు. తర్వాతకి తెలిసింది డైరెక్టర్ ఎవరయ్యా, ఏంటి ఆ కథ, ఏంది కథ అనుకుంటే నిజంగా రాజమౌళి గారు సృష్టిడంట కో డైరెక్టర్ అసలు మామూలుగా తెలియలే, వేరే లెవెల్. నాకు సినిమా చూసినంత సేపు కూడా రాజమౌళి గారు సినిమా తీసిరేమో అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఎవ్రీథింగ్ ఇంకో లెవెల్. క్లైమాక్స్ ఉంది భయ్య, మదర్ సెంటిమెంట్ అద్దరు కొట్టేసారు. క్లైమాక్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు, సూపర్ గా ఉంది. ప్రతి ఒక్క నాకు తెలుస్తున్నా ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది. నిజంగా ఈ రోజు ప్రీమియర్ షో చూడడం వల్ల నిజంగా చెప్తున్నా, ఏ సినిమా వనికిరాదు భయ్య, అసలు ఏ సినిమా వనికిరాదు. ఫ్రైడే ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అంటే ఆహా విక్రమార్క, అదే సినిమా అంటే అలా అనిపించింది భయ్య. నిజంగా మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నిజంగా విలన్ గా చూసినాం కదా, హీరోగా చూడండి భయ్య, ప్రతి ఒక్కరు నోట్ అంటారు. మామూలుగా ఉన్న సినిమా సూపర్ గా ఉంటుంది. వెంకట్ ఒకటే చెప్తున్నాను, రేపు చేసిన నరక ఈ సినిమా విక్రమార్క. సూపర్ సూపర్ ఏం సూపర్ సినిమా, సూపర్ సినిమా కాదు హీరో సూపర్, అది చెప్పు పప్ప. యాక్చువల్లీ ఆల్వేస్ హీరో ఇస్ సూపర్. అది ఆల్వేస్ ఎలా ఉంది? బంపర్ ఆఫర్. ఏం బంపర్ ఆఫర్ నాయన, టికెట్లు దొరుకుతా ముందే బుక్ చేసుకోండి భయ్యా. ఒకటే చెప్తాను, ఈ సినిమా చూసే వాళ్ళకి ఏంటంటే, ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా పెళ్లి కానులకు కూడా పెళ్లిళ్ళు అయిపోతాయి. పెళ్లిళ్ళకి దీనికి సంబంధం లేదురా భయ్య, మదర్ సింపనిరా పప్పగా సినిమా గురించి సాయం చెప్తావు సాయం చెప్ప. నిజంగా చెప్తున్నాం భయ్య, సినిమా చాలా బాగుంది నిజంగా అన్న. ప్రతి ఒక్కరికి జెన్యున్ గా చెప్తున్నాం భయ్య, బుక్ మై షోలో మంచి టికెట్లు బుక్ చేసుకోండి. మంచి ఫ్రైడే వచ్చే ఫ్యామిలీతో మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ హిట్ మూవీని ఒకటే చెప్తున్నా, ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి హీరోలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. గైస్, యూత్ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, మై డియర్ యూత్ అందరికి, అమ్మాయి వద్దు భయ్యా, నిజంగా అమ్మాయి ముద్దు భయ్యా, అమ్మాయి ముద్దు ప్లీజ్. ఓకే, To go and enjoy the cinema. డెఫినెట్లీ చెప్తాం కదా, మళ్ళీ వస్తా. సినిమా చాలా బాగుంది. ఎవరికైనా సినిమా చూడాలని పెడితే నా ఇన్స్టా ఐడి పవన్ ఎస్ఎస్బి మీకు తెలుసు కదా, మెసేజ్ చేయండి, టికెట్ పట్టుకెళ్ళండి. సూపర్ అండ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. And you are also so sweet and cute. And thank you. To all the mothers. So tell this in Telugu to all the media. Yeah, definitely. భయ్యా ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా అందరు అమ్మలకి అంకితం భయ్యా. ప్రతి ఒక్క పేరెంట్ ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఒక్క మదర్ సెంటిమెంట్ భయ్యా, ఎమోషనల్ తో కొట్టిన సినిమా. సో ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం.
తప్పకుండా భయ సీరియస్ గా చూడండి. 30th. This is a complete dedication to all the mothers on this earth from the entire youth and Devgil Productions to all Ammai. సో సార్ ఏమన్నారంటే మన స్టైల్లో చెప్తాం, ప్రతి ఒక్క సినిమా ఇది యూత్ గానీ ప్రతి ఒక్కరికి డెడికేషన్. సో 30 తారీఖున రిలీజ్ అవబోతుంది. సో మనం అంతా ఈ సినిమా చూడాలి. బట్ లాస్ట్ బట్ నాట్ లెస్ మ్యూజిక్ డైరెక్టర్, దిస్ ఇస్ నాట్ ఏ మ్యూజిక్, దిస్ ఇస్ బంప్ చెక్. చాలా బాగుంది బ్రదర్, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్, సెకండ్ హాఫ్ ఇంకొక రేంజ్. యాక్చువల్లీ ఆల్ actions are super, sir. I would say that you are excellent actor. I would say in terms of even amma scene lo kuda chala baga chesaru and it was worth watching. I would say nice movie, lot of dance and action oriented movie. I think you did a superb job, sir. Thank you so much for bringing this cinema to Telugu industry. ఇప్పుడు మీరు అందరూ చూసారు కదా ఈ ఫిలిం, మీ అందరికి ఎలా ఉందో వన్ బై వన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? ఎలా ఉంది ఫిలిం? మూవీ అంటే చాలా బాగుంది. సో ఏం నచ్చింది ఈ మూవీలో? మూవీలో మాకు నచ్చింది అంటే సాంగ్స్ నచ్చింది. సాంగ్ నచ్చిందా? మీకేం నచ్చింది? సాంగ్స్ నచ్చింది. కాబట్టి సో మీరందరూ మీ ఫ్రెండ్స్ కి ఈ మూవీలో మీకేం నచ్చిందో చెప్పి ఒకసారి ఈ ఫిలిం చూడటానికి రమ్మని చెప్పాలి, ఓకేనా? నేను ఇందులో యాక్ట్ చేశాను, డబ్బింగ్ చెప్పాను. సో ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ ద మూవీ. బాగుంది. విక్రమార్క ప్లీజ్ వాచ్ ద మూవీ. నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను అండ్ ఇంకో క్యారెక్టర్ కి డబ్బింగ్ కూడా చెప్పాను. మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. చూస్తా అంటే విలన్ గా కనిపించారు కదా, ఇప్పుడు దేవ్ హీరోని కూడా చూస్తా అంటే ఏమనిపిస్తుంది అంటే ఒక విలనిజం కాదు, ఒక హీరోయిజం గా కనిపిస్తుంది. అంతే. ఇలాంటి మూవీస్ ఇంకా ఇలాంటి కాంబినేషన్ లో వస్తే మేము కూడా ఎంకరేజ్ చేస్తాం భయ్యా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి మూవీస్ గానే ఒక విలన్ గా చూడకూడదు. అంటే మూవీ అంటే ఏంది, ఏ క్యారెక్టర్ అనేది ఉంటది. హీరో అయినా యాక్ట్ చేయొచ్చు, లేకుంటే విలనిజం అయినా చూపించవచ్చు. ఆ రోల్ లో ఏమైతే జరుగుతుందో అదే. నిజంగా చెప్తున్నా కదా, 100% చెప్తున్నా. ఆగస్ట్ లో వినాయక చవితి బ్లాక్ బాస్టర్ భయ్యా. ఇది వినాయక చవితి బ్లాక్ బాస్టర్ మూవీ. వినాయక చవితి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ కాంబినేషన్ హిట్. ఇప్పుడే విక్రమార్క చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అన్న మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అన్న. అందరూ తప్పకుండా థియేటర్ చూడండి. మాస్ అంటే మాస్ అన్న. సూపర్ హిట్ అయిపోతుంది అన్న సినిమా మాత్రం. మ్యూజిక్ కానీ బీజేపీ కానీ ఎక్కడ ఏం తగ్గలేదు. చాలా అందరూ వచ్చి థియేటర్ వేసి తప్పకుండా చూడండి. అందరూ మిస్ అవ్వకండి. సినిమా అంటే చాలా బాగుంది. ఆహా విక్రమార్క నాకైతే అసలు ఎక్సలెంట్ అనిపించింది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ డైరెక్షన్ పరంగా మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఆ విజువల్స్ పరంగా అయినా సరే, ఏవైతే సీన్స్ వస్తుంటాయో, అమ్మ సెంటిమెంట్ అయినా సరే, హీరో గారు ఎంట్రీ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఎండింగ్ సీన్ వరకు అస్సలు మిస్ కావద్దు. కంపల్సరీ థియేటర్ లో చూడండి మూవీ వచ్చేసి. నాకైతే దీనిలో రవి బసూర్ గారు మ్యూజిక్ మాత్రం అసలు ఒక 60% డైరెక్షన్ అయితే, హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే 40% ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. నాకైతే వండర్ఫుల్ అనిపించింది మూవీ అయితే. ఒక పెద్ద హీరో మూవీ ఎట్లయితే ఉన్నదో అంతకంటే డబల్ ఉన్నది మూవీ. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయడం ఆహా విక్రమార్క. Sir, yeah.